ఈ గ్రీన్ వైర్ వచ్చేసరికి హార్న్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆల్ఫా ఆటోమోటివ్ తెలుగు. మీరు తమ్నెల్లో చూసినట్టే రీసెంట్గా నా వెహికల్కి నేను స్టీరింగ్ వీల్ అయితే స్వాప్ చేశాను. స్టీరింగ్ వీల్ ఇన్ ద సెన్స్ నాదైతే మిడ్ వేరియంట్ వెహికల్ VXI, దానికి నేను ZXI స్టీరింగ్ వీల్ అయితే వేయించాను అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ZXI స్టీరింగ్ వీల్ అంటే ఏంటి కాదు, మొత్తం మన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని కంట్రోల్ చేసే కంట్రోల్ బటన్స్ అన్నీ మనకి స్టీరింగ్ వీల్ మీద అయితే ఉంటుంది అనమాట. సో మనం ఎక్కువ స్పీడ్లో క్రూజ్ అయ్యేటప్పుడు ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్ చేయడానికి ఈ బటన్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి మనకి. ఇవి వచ్చేసి వాటికి సంబంధించిన పార్ట్స్. అలానే ఈ ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇవన్నీ నేను బోర్డ్మో అనే వెబ్సైట్లో పర్చేస్ చేశాను అనమాట. సో మీకు కూడా ఈజీగా అయితే ఉంటుంది ఈ పార్ట్స్ అనేది సోర్స్ చేసుకోవడానికి. ఆ ప్రొడక్ట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అక్కడైతే మీరు ఒకసారి చెక్ చేయండి. అలానే నా వెహికల్ వచ్చేసి VXI వేరియంట్ అని చెప్పాను కదా. సో చూస్తున్నారు కదా, బేసిక్ స్టీరింగ్ వీల్ అయితే ఉంటుంది. ఎటువంటి ఆడియో కంట్రోల్స్ కూడా మనకి స్టీరింగ్ వీల్ మీద అయితే ఉండవు. సో నాకైతే సిస్టమ్ కూడా మంచిదే ఉంది. ఆ సిస్టమ్ని సపోర్ట్ చేసే స్టీరింగ్ వీల్ కంట్రోల్సే మనకి లేవన్నమాట. సో అవి కంట్రోల్ చేయడానికి మనకి స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. అలానే నేను ఈ మోడిఫికేషన్ వచ్చేసి కార్ హబ్, ఇదైతే రాజమండ్రిలో ఉంటుంది. సో మీరు ఇది చూస్తున్నారు కదా, ఇదైతే AV రోడ్ అనమాట. కనిపించే రెస్టారెంటే స్పిరిట్స్. ఇది మన రాజమండ్రిలో చాలా వరకు తెలిసి ఉంటుంది. స్పిరిట్స్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఈ కార్ యాక్సరీ షాప్ అయితే ఉంటుంది. మీకైతే రోడ్డు నుంచి కనిపిస్తుంది. స్పిరిట్స్ దగ్గర నుంచి అయితే ఇంకా మీకు త్వరగా ఐడెంటిఫై అయితే చేయవచ్చు ఈ షాప్ని. సో మనకి వర్క్ అనేది స్టార్ట్ చేసేసారు భయ్య. సో మన వర్క్ చేయించే పర్సన్ పేరు మనీ అనమాట. సో తినే కార్ హబ్కి ఓనర్. వర్క్ అయితే చాలా ఎక్సలెంట్గా చేశాడు. వైరింగ్ కూడా 1-2-3 సార్లు అయితే చెక్ చేసిన తర్వాతే వైరింగ్ అనేది ఇచ్చారనమాట, కనెక్షన్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి చాలా వైర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే పాత సిస్టమ్, ఎప్పుడో 2015-16 మోడల్ అది. అయినా సరే ఆ సిస్టమ్కి స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ని సపోర్ట్ చేసే వైరింగ్ ఉందన్నమాట. వైరింగ్ ఉంది, దానికి విడిగా ఒక యాప్ కూడా ఉందన్నమాట స్టీరింగ్ వీల్స్ని సెట్ చేసుకోవడానికి. మీరు స్టీరింగ్ వీల్స్ కంట్రోల్స్ని ఇన్స్టాల్ చేయించుకునేటప్పుడు మీ సిస్టమ్ కూడా సపోర్ట్ చేస్తుందా లేదా అని ఒకసారి అయితే కనుక్కోండి, లేదా కామెంట్ చేయండి, నేను సెట్ అవుతుందో లేదో చెప్తాను. కానీ ఖచ్చితంగా అయితే మీకు ఇక్కడ డిజిటల్ అయితే ఉండాలన్నమాట. డిజిటల్ స్టీరియో అదైతే ఉంటే మంచిది. ఏదైనా సెట్టింగ్స్ని మనం త్వరగా యాక్సెస్ అయితే చేయడానికి ఉంటుంది. అలానే OEM స్టీరియో ఉన్నా ఓకే. OEMకి మనకి ఏ వైర్ ఏంటో క్లియర్గా అయితే ఇండికేట్ చేసి ఉంటుంది. సో మనం OEM పార్ట్స్ని ఈజీగా అయితే ఫిట్ అయితే చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అంతా చూస్తున్నారు కదా గైస్, ఇక్కడే చిన్న మిస్టేక్ అయితే జరిగిందనమాట. అదేంటంటే మన వెహికల్కి సెట్ అయ్యే స్టీరింగ్ వీల్ వచ్చేసి బ్రజర్ అనమాట. సో బై మిస్టేక్లో మనం ఏం తీసుకున్నామంటే బెలినో స్టీరింగ్ వీల్ అయితే తీసేసుకున్నాం. సో మీరు ఒకటి గమనించండి, పిక్స్ కూడా నేను పెడతాను మీకు ఎగ్జాంపుల్గా. ఈ 2 స్టీరింగ్ వీళ్ళు ఎక్స్టీరియర్గా చూడడానికి ఒకేలా ఉంటాయన్నమాట. సో ఎక్కడ తేడా ఉండవు, 2 చూడడానికి బయట నుంచి ఒకేలా కనిపిస్తాయి స్టీరింగ్ వీల్స్. సో నేను 2 సెట్ అవుతుందేమో అనుకుని చెప్పి బెలినోది అయితే తీసుకున్నా. అలానే ప్రీవియస్గా చేసిన పర్సన్స్ ఉన్నారు కదా హిందీలో, వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యాను అనమాట. సో వాళ్ళు కూడా అదే చెప్పారు, బెలినో సరిపోతుందని. సో వాళ్ళని బ్లైండ్గా నమ్మేసి నేను బెలినో స్టీరింగ్ వీల్ అయితే తీసేసుకున్నాను అనమాట. సో అది మనకి ఇక్కడ అట్ ద టైమ్ ఆఫ్ ఫిట్టింగ్ మనకు అది సెట్ అవ్వలేదన్నమాట. సో పార్ట్స్ అన్నీ అరైవ్ అవ్వడానికి నాకు ఇక్కడ 1 మంత్ అయితే పట్టింది. మనం ప్రీవియస్గా చేసిన హిందీ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవ్వరు హెల్ప్ చేయలేదు గైస్. పార్ట్ నెంబర్స్ కూడా చెప్పలేదు వాళ్ళు. సో జస్ట్ వాళ్ళ దగ్గర పార్ట్స్ అనేది కొంటేనే మనకి వైరింగ్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. నేనైతే వాళ్ళ దగ్గర తీసుకోలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ డబల్ ది ప్రైస్ చెప్తున్నారు వాళ్ళు, సెకండ్ హ్యాండ్ పార్ట్సే. సో నాకు వర్త్ అనిపించక నేను వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వలేదన్నమాట. సో వాళ్ళని నార్మల్గా అడిగాను నేను, నాకు ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు పార్ట్స్ చెప్పండి ఫిట్ అయ్యేవి, మీ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానంటే వాళ్ళు ఇలా బెలినో స్టీరింగ్ వీల్ సరిపోతుందని చెప్పారనమాట. సో దానికి సంబంధించిన కాంటాక్ట్ కాల్ కూడా నేను తీసుకున్నాను, అప్పుడే తీసుకున్నాను. ఇవన్నీ మన దగ్గరికి అరైవ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 మంత్ అయితే పట్టింది. ఇంకా ఈ బ్రో నేను కాంటాక్ట్ అవ్వడానికి ఒక 10 days అయితే పట్టింది. అంటే వైరింగ్ కాంప్లికేటెడ్ కదా, నా సర్కిల్లో ఇలాంటి వర్క్ చేసే పర్సన్స్ని నేను కాంటాక్ట్ అవ్వడానికి నాకు 10 days అయితే పట్టింది అనమాట, ఈ మనీ బ్రోని మీట్ అవ్వడానికి. సో అప్పటికి మన దగ్గర బెలినో స్టీరింగ్ వీలే ఉంది కదా. సో వైరింగ్ అయితే చేంజ్ చేస్తున్నాను నేను. బెలినో స్టీరింగ్ వీల్కి అలానే బ్రజర్ స్టీరింగ్ వీల్కి రెండింటికి వైరింగ్ కూడా సేమ్ గైస్, ఎక్కడ చేంజ్ ఉండదు. సో బ్రజర్ స్టీరింగ్ వీల్ కూడా నేను త్వరగా తెప్పించేసాను, 2 daysలో అయితే వచ్చేసింది నా దగ్గరికి. సో జస్ట్ ఫిట్టింగ్ చేస్తే సరిపోతుంది. సో వైరింగ్ అనేది సేమ్ అని చెప్పాను కదా, వైరింగ్ అనేది బ్రో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడో ఒకసారి క్లియర్గా వినండి. గ్రీన్ వచ్చేసరికి కంపెనీ హార్న్ అది హార్న్ వచ్చేది. ఇది స్టీరింగ్ వీల్ ఎల్లో స్టీరింగ్ వీల్ కంట్రోల్ 1, ఓకే. రెడ్ 2. ఈ బ్రౌన్ ఉన్న చూసారా మిడిల్, స్టీరింగ్ కంట్రోల్ గ్రౌండ్ అది, ఓకే, గ్రౌండ్.
ఈ గ్రౌండ్ డైరెక్ట్గా ఆండ్రాయిడ్ స్క్రీన్కి బాడీ అత్తకి ఇచ్చేసుకోవచ్చు. ఈ డబల్ టీన్ ప్లేయర్లు కాబట్టి, ఓల్డ్ ప్లేయర్ కాబట్టి డైరెక్ట్గా కంపెనీ దీని నుంచి వచ్చిన స్టీరింగ్ కంట్రోల్ గ్రౌండ్ ఇచ్చుకోవాలి దీనికి. ఈ ఆరెంజ్ కలర్ ఇప్పుడు వచ్చిన ఆండ్రాయిడ్కి డైరెక్ట్గా ఎత్తకి ఇచ్చుకోవచ్చు. స్టీరింగ్ కంట్రోల్ 1 ఇచ్చిన 1, 2 ఎలా ఇచ్చినా పర్వాలేదు. ఓకేనా? ఓకే. ఈ బ్రౌన్ వచ్చేసరికి ఇందులో డిస్ప్లేలో వెలగాల్సిన లైట్లు, పార్కింగ్ లైట్స్. ఈ బ్రౌన్ పార్కింగ్ ఇవ్వాలి, మెయిన్ కనెక్షన్. 5th వైర్. 5th వైర్. ఓకే. ఈ వైర్ ఉన్న వచ్చేసరి బ్లాక్, డైరెక్ట్ గ్రౌండ్ బాడీ కలిపిస్తుంది. కింద పార్కింగ్కి ప్లస్ మైనస్. ఓకే. ఓకేనా? సాకెట్ ఇన్సర్ట్ చేస్తాం. వైరింగ్ అయితే చూసారు కదా గైస్, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. డెకార్స్లో వైరింగ్ చేసే పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో చూపించి మీ దగ్గర ఉన్న కార్కి ఈజీగా వైరింగ్ అయితే చేయించుకోవచ్చు. వాళ్ళకైతే వెంటనే అర్థమైపోతుంది. సో అలా అయితే మీరు వర్క్ అయితే చేయించుకోండి, చాలా ఈజీగా కూడా ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మన దగ్గర బెలెనో స్టీరింగ్ వీల్ ఉందన్నాను కదా, అది వర్కింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ప్రీవియస్ అండ్ నెక్స్ట్ సాంగ్, మోడ్ చేంజింగ్, మ్యూట్, ఇవైతే బాగానే వర్క్ అవుతున్నాయి. కానీ ఏం చేస్తాం, మనకి బెలెనో స్టీరింగ్ వీల్ మన వెహికల్కి సెట్ కాదు. సో బ్రదర్ స్టీరింగ్ వీల్ అయితే నేను తీసుకున్నా. నెక్స్ట్ క్లిప్లో మీకు అది ఎలా ఫిట్ చేస్తారో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నెక్స్ట్ క్లిప్లో చూడండి. 3 days later. హాయ్ గాయ్స్, ఇది వచ్చేసి 3 days తర్వాత అనమాట. ఆ రోజు బెలెనో స్టీరింగ్ వీల్ సెట్ కాలేదు కాబట్టి మళ్ళీ యథావిధిగా ఫిట్ అయితే చేసేసాడు పాత స్టీరింగ్ వీల్నే మనీ బ్రో. సో చూసే వీల్ వచ్చేసి బ్రదర్ స్టీరింగ్ వీల్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బ్రదర్ స్టీరింగ్ వీల్. మీరు పాత క్లిప్లో కూడా గమనించండి గాయస్, ఎక్కడ తేడా ఉండదు, 2 వీల్స్ కూడా ఒకేలా ఉంటాయి. కానీ ఏం చేస్తాం, హబ్ దగ్గర కొంచెం గ్యాప్ అయితే ఎక్కువ ఉంది బెలెనో స్టీరింగ్ వీల్కి. సో మనకు కావాల్సింది బ్రదర్ స్టీరింగ్ వీల్ కదా. ఇప్పుడైతే నేను సోర్స్ చేశాను దాన్ని. సో జస్ట్ ఏం లేదు గైస్, వైరింగ్ అయితే ముందే అయిపోయింది కాబట్టి మన వెహికల్కి జస్ట్ ఈ పాత స్టీరింగ్ వీల్ తీసేసి మళ్ళీ పెట్టడమేనమాట. సేమ్ ప్రాసెస్ గైస్, ముందులాగే. అయితే మళ్ళీ స్టీరింగ్ వీల్ అయితే ఓపెన్ చేసేసాడు. ఇక్కడ మీకు కనిపించే పార్ట్ వచ్చేసి కాంటాక్ట్ కాయిల్ గైస్. ఇది మనకి స్టీరింగ్ వీల్కి అలానే స్టీరింగ్ ర్యాక్కి మధ్యలో అయితే ఉంటుంది. సో ఇది ఎలక్ట్రికల్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి కదా మన స్టీరింగ్ వీల్ మీద, వాటికి ఇది సంబంధించింది. ఇవి వచ్చేసి దాని పార్ట్ నెంబర్ గైస్, చూస్తున్నారు కదా 37480 M68 P10 అని ఉంది. అలానే ఈ పార్ట్ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. నేనైతే దీన్ని బోర్డ్మా వెబ్సైట్లో పర్చేజ్ చేశాను. సో త్వరగా అయితే వచ్చేస్తుంది గైస్, బోర్డ్మా వెబ్సైట్లో మనం పర్చేజ్ చేస్తే కార్ పార్ట్స్ ఏదైనా. సో వెంటనే మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు ఎవరికైనా నీడ్ ఉంటే. ఆ ప్రోడక్ట్ లింక్ కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో చూస్తున్నారు కదా గైస్, బ్రో కాంటాక్ట్ కాయిల్ కూడా ఫిక్స్ అయితే చేసేస్తున్నాడు. ఇక్కడ కాంటాక్ట్ కాయిల్లో కొంచెం ఫిక్స్ అవ్వలేదన్నమాట. లైక్ ఎలా అంటే మనం చేసేది మోడిఫికేషన్ వర్క్ కాబట్టి మరీ అంత ఫిట్ అయితే అవ్వవు. లైక్ 6 పిన్స్ అయితే ఉంటాయి కాంటాక్ట్ కాయిల్, అందులో 4 పిన్స్ అయితే ఫిట్ అయితే అయిపోయినాయి, ఒక 2 పిన్స్ అయితే సెట్ కాలేదన్నమాట. సో నో వర్రీస్ గైస్, నేనైతే 20 days నుంచి యూస్ చేస్తున్నాను, నాకైతే ఎటువంటి ఇష్యూస్ ఏమీ లేవు. అలానే ఫిట్టింగ్ కూడా ఎగ్జాక్ట్గా సరిపోయిందనమాట. ప్యానల్ గ్యాప్స్ లాంటివి ఏమీ లేవు, ఎగ్జాక్ట్ OEM ఫిట్టింగ్లానే ఉంది. మన స్టీరింగ్ వీల్ చేంజ్ చేసినట్టు ఎవరికి తెలియని కూడా తెలియదు గైస్. సో చూస్తున్నారు కదా, బ్రదర్ స్టీరింగ్ వీల్ అన్నది మన వెహికల్కి ఈజీగా సెట్ అయితే అయిపోయింది. జస్ట్ ఏమీ చేయని అవసరం లేదు, కాంటాక్ట్ కాయిల్ ఫిక్స్ చేయడం, స్టీరింగ్ వీల్ కూడా సెట్ చేసేయడం, అంతే గైస్. వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అదే ప్రాసెస్. ఇంకొకటి గైస్, నేను ఇక్కడ డమ్మీ ఎయిర్ బ్యాగ్ అయితే తీసుకున్నా. సో నెక్స్ట్ క్లిప్లో మీకు అది కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, నేనైతే ఓపెన్ అయిపోయిన ఎయిర్ బ్యాగ్ తీసుకున్నా, ఎందుకంటే నా వెహికల్ నాన్ ఎయిర్ బ్యాగ్ వెహికల్ అనమాట. సో ఇది వచ్చేసి 2013 మోడల్, ఎయిర్ బ్యాగ్స్ అయితే లేవు నా వెహికల్కి. సో నేనైతే డమ్మీ ఎయిర్ బ్యాగ్ అయితే తీసుకున్నా. మీది ఒకవేళ ఎయిర్ బ్యాగ్ వెహికల్ అయితే ఖచ్చితంగా ఎయిర్ బ్యాగ్ అయితే తీసుకోండి. మీరు ఇక్కడ నా పాత స్టీరింగ్ వీల్ కూడా గమనించవచ్చు, నాకైతే ఎయిర్ బ్యాగ్స్ అయితే నా వెహికల్లో రాలేదనమాట. అందుకే నేను ఓపెన్ ఎయిర్ బ్యాగ్ అయితే తీసుకున్నా. అదే రోజు నేను ఇదే ఎయిర్ బ్యాగ్కి స్టిచ్చింగ్ అయితే చేంజ్ చేసి క్లాత్ని అయితే స్టిక్ అయితే చేంజ్ చేసా. మీకు నెక్స్ట్ క్లిప్లో అది కూడా కనబడుతుంది. ఒకవేళ మీది నాన్ ఎయిర్ బ్యాగ్ వెహికల్ అయితే నా ప్రాసెస్ అయితే మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఎయిర్ బ్యాగ్ వెహికల్ అయితే మీరు ఖచ్చితంగా ఎయిర్ బ్యాగ్ని అయితే పర్చేజ్ చేయండి, అలానే స్టీరింగ్ వీల్ కూడా ఫిట్ అయితే చేసుకోండి గైస్. సో వీడియోలో కూడా మీరు గమనించవచ్చు గైస్, నేనైతే ఈజీగా స్టీరియో వీల్ కంట్రోల్స్ అన్ని కంట్రోల్ చేస్తున్నా, అవి ఇంకా వర్క్ కూడా చేస్తున్నాయి సైమిల్టేనియస్గా మన సిస్టమ్తో. సో ఒకసారి అయితే క్లియర్గా చూడండి ఎలా కంట్రోల్స్ వర్క్ చేస్తున్నాయో.
కంప్లీట్గా మనకి వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది గైస్. సో నెక్స్ట్ క్లిప్లో నేను ఎయిర్ బ్యాగ్ కూడా మీకు స్టిచ్చింగ్ చేసింది యాడ్ చేస్తా. సో మనం ఈ మోడిఫికేషన్ చేయించింది ఎక్కడంటే కార్ హబ్ గైస్. ఇది వచ్చేసి షాప్ అడ్రస్ ఎక్కడంటే ఏవి రోడ్లో అయితే ఉంటుంది. సో మీకు అక్కడ కనిపించే రెస్టారెంటే స్పిరిట్స్ రెస్టారెంట్ అనమాట. మన రాజమండ్రిలో ఇది చాలా ఫేమస్ కదా ఏవి రోడ్లో. సో అక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే వీళ్ళ యాక్సెసరీస్ షాప్ అయితే ఉంటుందన్నమాట కార్ హబ్. మీరు ఈజీగా ఐడెంటిఫై అయితే చేయొచ్చు. ఇక్కడ వైరింగ్ చేసే పర్సన్ నేమ్ వచ్చేసి మనీ, తనే ఈ షాప్కి ఓనర్ కూడా. సో వర్క్ అయితే చాలా ఎక్సలెంట్గా చేశాడు. వితిన్ 1 to 1.5 అవర్లో చేసేసాడు అనమాట వర్క్ అనేది. సో మనకు ఫిట్మెంట్ కూడా చూసాం కదా, OEM ఫిట్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే గైస్. సో నేను డమ్మీ ఎయిర్ బ్యాగ్ తీసుకున్నాను కదా, ఓపెన్ అయిపోయింది. దానికి క్లాత్ అనేది స్టిచ్ చేసేసా. సో ఈ క్లాత్ అనేది నేను బయట సీట్ కవర్స్ వాళ్ళ దగ్గర అయితే స్టిచ్ చేయించా. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఈ క్లాత్ అనేది మరీ థిక్గా ఉండకూడదు. సో వెరీ థిన్గా ఉండాలన్నమాట. సో థిన్గా ఉంటే మనకి హార్న్ ప్రెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. థిక్గా ఉంటే ఏంటంటే మన డెన్సిటీ ఎక్కువైపోయి మనకు హార్న్ ఈజీగా ప్రెస్ అవుతుంది అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా పాత స్టీరింగ్ వీల్ ఇది మనకి. ఈ వీడియోలో చూపించినట్టు మీకు నేను పార్ట్స్ అన్నీ ఓన్గా సోర్స్ అయితే చేసుకున్నాను గైస్. లైక్ స్టీరింగ్ వీల్, ఎయిర్ బ్యాగ్, కాంటాక్ట్ కాయిల్, దానికి సంబంధించిన చిన్న వైర్ అవుట్ ఉంటుంది, అది ఇవన్నీ నేనైతే పర్చేజ్ చేశాను అనమాట బయట నుంచి. వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ, ఇంకా అవి ఎక్కడ పర్చేజ్ చేశానో అన్నది మీకు మొత్తం డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. ఇంకా ప్రొడక్ట్స్ లింక్స్ అయితే మీకు ఇక్కడ లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను అనమాట డిస్క్రిప్షన్లో. సో ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. ఇప్పుడైతే మనం డమ్మీ ఎయిర్ బ్యాగ్ని ఫిట్ అయితే చేసేద్దాం. సో అక్కడ పెట్టిన వైర్ ఏంటంటే హార్న్కి సంబంధించింది అనమాట. సో ఒకటే వైర్ ఉంటుంది, అది మనం హార్న్ ప్యాడ్కి ఫిట్ చేసేసి, సో ఎయిర్ బ్యాగ్ ఎప్పుడు క్లిప్పింగే ఉంటుందన్నమాట. సో అక్కడ పొజిషన్ అయితే ఉంది కదా, సో అలా పెట్టేసి ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట, ఫిట్ అయితే అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, అంతే గైస్, చాలా ఈజీ. సో చూసారు కదా గైస్, మనకు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ఫిట్టింగ్ వర్కింగ్ కూడా మనకి OEM లాగా అయితే వచ్చేసింది అనమాట. సో 20 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను, నాకైతే ఎటువంటి ఇష్యూస్ కూడా లేవు. వర్కింగ్ కూడా ఎగ్జాక్ట్గా OEM లానే ఉంది. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా మనకు కామెంట్ అయితే చేయండి గైస్, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ అలానే ఈ టైప్ ఆఫ్ మోడిఫికేషన్ వచ్చేసి ప్రతి వెహికల్ కూడా సెట్ అయితే అవుతుంది గైస్. సో ఎగ్జాంపుల్గా మారుతి సుజుకి వెహికల్స్లో వచ్చేసి ఓల్డ్ వేరియంట్స్లో అయితే LXi, VXi, LDI, VDI ఈ వేరియంట్స్లో మనకి ఓల్డ్ కార్స్లో స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ అయితే రాలేదు. సో మన వీడియోలో చూసినట్టు చాలా సింపుల్గా మనం స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రాసెస్ అయితే చాలా ఈజీ, మీకు వీడియోలో కూడా చూపించాను నేను. మీ దగ్గర ఉన్న వెహికల్ నేమ్ అయితే కామెంట్ చేయండి గైస్, నేనైతే దానికి స్టీరింగ్ వీల్ సెట్ అవుతుందా లేదా అనేది మీకు కామెంట్ రూపంలో రిప్లై అయితే ఇస్తాను. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. టు బీ సూన్ మన ఛానల్లో కార్ రీబిల్డింగ్ వీడియోస్ అయితే వస్తాయి గైస్, అవి మీకు చాలా యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.